పంచమ వేదం భారత చరితం వినుడి తెల్పెద పంచమ వేదం పంచమ వేదం భారతం. అలాంటి భారతంలోని ఒక చిన్న ఘట్టాన్ని ఇవాళ తీసుకుంటున్నాము. భారతం ఈ మహాభారతానికి పంచమ వేదము జయమనేటటువంటి ఈ పేరే కాక అనేకమైనటువంటి పేర్లతో వర్తిల్లుతోంది భారతం. అందుకనే ఏమిటా పేర్లు? కర్మలోగని వారిని మహాభారత కథల్ని పుణ్యప్రదమైనటువంటి భారతము. ఎన్ని కష్టాలు సంభవించినా కూడాను ధర్మాన్ని విడువక ధర్మ మార్గంలో చెరించి వారి యొక్క సామర్థ్యాన్ని నిలదొక్కుని ఎక్కడే కానీ అధర్మపు జోలికి వెళ్ళక ధర్మ స్థాపన చేశారు. కాబట్టి అలాంటి పుణ్యవంతులైనటువంటి పాండవుల యొక్క చరిత్రయే ఈ యొక్క మహాభారతము. అందుకనే ఆ భారతాన్ని వినడం చేత ఏమిటి ప్రతిఫలం? కర్మలోగని వారిని మహాభారతం మనలో ఉండేటటువంటి అనేకమైనటువంటి గుట్టలాగా పేరుకుపోయినటువంటి కర్మలోగాలను నివారణ చేస్తుంది భారతం. అందుకనే కర్మలోగని వారిని మోక్ష సామ్రాజ్యము, ఇదే మోక్షం. ఈ మహాభారత శ్రవణం చేసి మరణించిన వారు మోక్షం పొందుతారు. అందుకనే మోక్ష సామ్రాజ్యం అంటారు. కవిశేఖరులు మహాకావ్య రస ప్రవాహం అంటారు. లక్షణీకులు లక్షణ శాస్త్రం అంటారు. పౌరాణికులు పురాణం అంటారు. 4 వేదములు ఇందులో ఉన్నాయి కాబట్టి పంచమ వేదము మహాభారతము. అందుకనే ఈ మహాభారతము శ్రీకృష్ణ భగవానుని దూత, వ్యాస విఘ్నేశ్వరుల వ్రాత, వేద మంత్రములోని మ్రోత, అహంకారాదులకు కోత, దివ్య జ్ఞానములకు ధాత, అసుర స్వభావములకు వాత, దైవీ సంపదలకు నేత, పాలుమార్థ దృష్టికి మాత, రాగద్వేషములకు మూత, ముముక్షజనులకు భూత, మోక్ష సామ్రాజ్యానికి చేత. అలాంటి భారతం కాబట్టి వింటే భారతం వినాలి, వింటే మహాభారతం వినాలి. తింటే అది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. నేతితో చేసినటువంటి గారెలే తినాలి. కంటే అమ్మ మీలాంటి చక్కనే నాలాంటి ప్రభుత్వం ఈ మధ్యన ప్రకటించిందిగా బస్సులు ఫ్రీ అని. ఆడపిల్లలు ఉన్న ఇబ్బంది లేదు. ఇక మా పార్టీ మారిపోయారా? కంటే కొన్ని నాలాంటి ఆడపిల్లలు అంటున్నారు, నన్ను పొగుడుతున్నారు కాబట్టి ఆడబిడ్డనే కావాలి. అలాంటి ప్రసిద్ధికి ఎక్కినటువంటి భారతంలో ఇవాళ సుభద్రా పరిణయం అనేటటువంటి కథ వినుడి తెల్పెదా పంచమ వేదం భారత చరితము పంచమ వేదం వినుడి తెల్పెదా పంచమ వేదం వినుడి తెల్పెదా పంచమ వేదం వినుడి తెల్పెదా
పవిత్రమైనటువంటి మరి ఆ నగరంలో కాలం గడుపుతూ ఉన్నటువంటి వేళ ఒక రోజున అప్పటికే కాంపిని పట్టణంలో ఉన్నారండి పాండవులు. అలాంటి రోజులలో కౌరవుల దగ్గర నుంచి వాళ్లకు ఆహ్వానం అందినది. నూతనంగా ద్రౌపదిని వివాహం చేసుకున్నారు కాబట్టి నూతన వధూవరులైనటువంటి ముందుగా ఎవరు వివాహం చేసుకున్నారు? ద్రౌపది దేవిని. సహదేవుల వారు మాంగళ్య ధారణం చేస్తే తగ్గినటువంటి వారందరూ కూడా పాణిగ్రహణం చేశారు. పాణిగ్రహణం అనేటటువంటిది వివాహంలో అది కూడా ఒక ప్రక్రియ, అది కూడా వివాహమే, వివాహపు తంతే. కాబట్టి అలాంటి ఆ యొక్క పాణిగ్రహణం చేసి చక్కగా ద్రౌపది దేవిని వారు వివాహం చేసుకున్నారు 5 మంది కూడా. మరి పాండవులు బ్రతికే ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్యోధన చక్రవర్తికి నిద్ర పట్టడం లేదు. వెంటనే తండ్రి గారి పంచన చేశాడు. తండ్రి గారు, ఏమిటిదంతా? ఏ ఊరు లెక్క ఇంట మరణించిన పాండవులు ఇంకా నాకు తండ్రి వలెను సర్వము అధీనము కాగలదంచున విద్య. తండ్రి గారు, పాండవులు అసలు లేనే లేరు. ఇక ఈ యొక్క ప్రపంచం మొత్తం అంతయు కూడాను నా చేతిలో ఉంటుందనేటటువంటి ఆనందం నాకు ఎంతో కాలం నిలవలేదు. పాండవులు బ్రతికే ఉన్నారట. పైగా ఆ ద్రౌపదిని వివాహం చేసుకున్నది వాళ్ళేనట. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాళ్ళని పిలిపించండి అన్నాడు. పిలిపిస్తే ఏం చేస్తావురా నాయన? ఇప్పటికి చేసిన అఘాయిత్యాలు చాలదా? పిలిపిస్తే నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నారు పెద్దవాళ్ళంతా. ఏం చెయ్యాలా? నేను ప్రత్యేకించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎటు రానే